హలో గైస్, వెల్కమ్ టు మై వైఫ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే 2 అండి. నా గోల్డ్ ఫిషెస్ ఎగ్స్ పెట్టి మీరు చూడొచ్చు ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది. అండ్ హ్యాండ్ బ్రీడింగ్ చేయడం వల్ల మొత్తం ఎగ్స్ అన్నీ కూడా ఒక్క దగ్గరే పడిపోయాయి. నార్మల్గా అయితే నేను అటు ఇటు అనాల్సింది, బట్ నిన్న మొత్తం అంతా ఒకటే దగ్గర ఎగ్స్ అనేవి పడిపోయాయి. సో ఫస్ట్ నేను ఓన్లీ నా 3 గోల్డ్ ఫిషెస్ మాత్రమే ఎగ్స్ పెట్టాయి అనుకున్నా, బట్ నా దగ్గర ఉన్న ఫీమేల్ ఫిషెస్ అన్నీ కూడా ఎగ్స్ పెట్టాయి. సో ఇప్పుడు ఈ ఎక్వేరియంలో ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి. మీరు చూడండి వైట్ కలర్లో ఉన్న అన్నీ కూడా ఎగ్సే. ఒకే చోట బల్క్గా ఉన్నాయి అండ్ మొత్తం స్కాటర్ అయి కూడా ఉన్నాయి అక్కడక్కడ. అండ్ నిన్న ఫిషెస్ కోసం నేను ఫుడ్ వేస్తే ఆ ఫుడ్ కూడా దీంట్లోనే సింక్ అయిపోయి ఉందండి. అది రిమూవ్ చేద్దామంటే మళ్ళీ ఎగ్స్ ఎక్కడ బయటకు పోతాయో అని చెప్పి నేను దాన్ని ఏం రిమూవ్ చేయట్లేదు, ఏం టచ్ చేయట్లేదు. చూడండి, ఫిల్టర్ని రిమూవ్ చేశాను, ఓన్లీ ఎయిర్ ఫిల్టర్ మాత్రమే పెట్టాను. ఓన్లీ ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ మాత్రమే ఉంది. అండ్ ఇది టెంపరేచర్ సెట్ చేసేది, ఇది రిమూవ్ చేసేస్తాను, ఇది పని చేయట్లేదు. లాస్ట్ టైం నేను బ్రీడ్ చేసినప్పుడు దీన్ని కొన్నాను, ఇలా గోల్డ్ ఫిషెస్ని బ్రీడ్ చేయాలంటే ఇది కావాలి అని తీసుకున్నా. బట్ ఇది పని చేయట్లేదు. ఆల్మోస్ట్ 2 years పైనే అవుతుంది అది తీసుకొని. అండ్ నేను దాన్ని పెద్దగా యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అది పెట్టి చూసా, బట్ వర్కౌట్ అవ్వట్లేదు అది. అండ్ ఈ రోజున డే 2 అండి. అండ్ కొన్ని ఫిషెస్ ఈ ఎగ్స్కి కొన్నిటికి ఐస్ కూడా ఫామ్ అయిపోయాయి. ఇక ఐస్ని చూపిస్తాను. చూడండి, ఇక్కడ బ్లాక్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఎగ్స్ పైన, అవి వచ్చేసి ఐస్ అండి, గోల్డ్ ఫిష్ ఐస్. అవి చాలా వరకు ఐస్ అయితే ఫామ్ అయ్యాయి. చూడండి, ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఈ 2 డాట్స్ కనిపించేవన్నీ కూడా ఐసే. సో చాలా వరకు ఐస్ అయితే ఫామ్ అయ్యాయి ఫిషెస్కి, బట్ ఇంకా చాలా వరకు ఇంకా ఫామ్ అవ్వలేదు. మొత్తం అంతా ఒకటే దగ్గర బల్క్గా ఉండేసరికి ఏం సరిగ్గా అది ఏర్పడట్లేదు కూడా. అండ్ నిన్న ఫిషెస్ని రిమూవ్ చేస్తున్నప్పుడు నెట్లో కూడా కొన్ని ఎగ్స్ పెట్టాయి కదా, వాటిలో కూడా ఐస్ ఫామ్ అవుతున్నాయి. సో మోస్ట్లీ రేపటికి ఇంకా కొంచెం క్లియర్గా కనిపిస్తాయి కావచ్చు. నెట్ అటు తిప్పితే కనిపించేదేమో, కానీ ఇప్పుడు దాన్ని ఎందుకు టచ్ చేయడం అని చెప్పి నేను ఏం టచ్ చేయట్లేదు. అండ్ నా ఫిషెస్ అన్నిటినీ కూడా నేను తీసి టబ్లో వేసానండి. ఈ గోల్డ్ ఫిషెస్ అన్నిటిని టబ్లో వేసాను. అండ్ ఈ టబ్లో కూడా కొన్ని ఎగ్స్ ఉన్నాయి. చూడండి, ఈ కార్నర్స్లో వైట్ డాట్స్ కనిపించేవన్నీ కూడా ఎగ్సే. చాలా వరకు తినేసాయి ఈ ఫిషెస్. ఇప్పుడు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇన్ కేస్ అవి ఫ్రైస్ లాగా మారితే అప్పుడు నేను దాన్ని తీసి మళ్ళీ ఇన్ కేస్ బతికుంటే కనిపించిన వాటిని తీసి మళ్ళీ అక్వేరియంలో వేసేస్తాను. సో వాటర్ క్లమ్జీ అవ్వకుండా నీట్గా ఉండడానికి నేను ఫిల్టర్ దీనికి సెట్ చేసేస్తాను టబ్కి. సో ఆ పైప్లో నుండి వాటర్ ఫిల్టర్లోకి వచ్చి ఈ పైప్లో నుండి ఫ్రెష్ వాటర్ అనేవి లోపలికి వస్తున్నాయి. అందుకే వాటర్ కూడా నీట్గా ఉన్నాయి. నిన్నటి నుండి నేను మళ్ళీ వాటర్ ఏం చేంజ్ చేయలేదండి, అవే వాటర్ ఉన్నాయి. ఇన్ కేస్ వాటర్ క్వాంటిటీ తగ్గితే మళ్ళీ నేను వాటర్ని యాడ్ చేస్తాను. బట్ ఇది క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో 1 month వరకు అయినా కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి వాటర్. సో ఇది డే 2 అప్డేట్ అండి. ఐస్ ఫామ్ అయింది చూసారు కదా. డే 3 అప్డేట్ రేపు ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ మీకు వీడియోలో అప్డేట్ చేస్తాను. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. బికాస్ ఎవరి దగ్గరైనా గోల్డ్ ఫిష్ ఉంటే గోల్డ్ ఫిష్ బ్రీడింగ్కి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళకి కొంచెం ఐడియా అనేది వస్తుంది. సో తప్పకుండా వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.